రాత్రిపూట అసలు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఈ 5 చిట్కాలను అనుసరించండి. నిద్ర లేకపోవడం వల్ల ఏ వ్యక్తి అయినా మానసికంగా చాలా కలత చెందుతారు. అదే సమయంలో అది శారీరక ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల మూడ్లో చిరాకు మరియు ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాకుండా ఒకరికి తగినంత నిద్ర రాకపోతే ఊబకాయం కూడా పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఒక వ్యక్తి అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు. కాబట్టి ప్రతిరోజూ తగినంత మరియు మంచి నిద్ర పొందడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో పని కారణంగా రాత్రిపూట నిద్రపోవడం, ఫోన్ లేదా పార్టీలు వంటివి ఆధునిక జీవనశైలి సంస్కృతిగా మారాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. రాత్రిపూట మీ నిద్రకు పదే అంతరాయం ఏర్పడితే లేదా పడుకున్న తర్వాత కూడా మీరు నిద్రపోలేకపోతే మీరు కొన్ని చిట్కాలను అనుసరించవచ్చు. స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. మీరు రాత్రిపూట మీ ఫోన్ని ఉపయోగించడం అలవాటు చేసుకుంటే అది మీ నిద్ర తీరుకు భంగం కలిగిస్తుంది. కొన్నిసార్లు మీరు మీ ఫోన్ని పక్కన పెట్టిన తర్వాత కూడా నిద్రపోలేరు, ఎందుకంటే స్క్రీన్ నుండి వెలువడే కాంతి మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. ఇది నిద్రలేమికి కారణమవుతుంది. రాత్రి నిద్రించడానికి 1 లేదా 2 గంటల ముందు మీ ఫోన్ లేదా కంప్యూటర్ని దూరంగా ఉంచండి. స్క్రీన్ టైమింగ్ తక్కువగా ఉండేలా ప్రయత్నించండి. అశ్వగంధ టీ లేదా చెమోమిలే టీ తాగండి. నిద్రను ప్రోత్సహించడానికి మీరు ఉదయం అశ్వగంధ టీని త్రాగవచ్చు. రాత్రి చామంతి టీ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ హెర్బల్ టీ మెలటోనిన్ నిద్రకు అవసరమైన హార్మోన్ ను పెంచుతుంది, అలాగే ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ను తగ్గిస్తుంది. ఇది మీకు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ సూర్య నమస్కారం చేయండి. మీరు నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ ఉదయం సూర్య నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మిమ్మల్ని పూర్తిగా ఫిట్గా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరంలో కార్టిసాల్ మరియు మెలటోనిన్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది నిద్రలేమి సమస్య నుండి బయటపడటానికి సహాయపడుతుంది. నిద్రపోయే ముందు ఈ యోగాసనాలు వేయండి. మంచి నిద్ర కోసం మీరు పడుకునే ముందు మంచం మీద బలాసనం చేయవచ్చు. ఇది మనసును రిలాక్స్ చేస్తుంది. ఇది కాకుండా మంచం మీద శ్వాస తీసుకోండి. ఈ యోగాసనంలో చేతులు మరియు కాళ్ళు పూర్తిగా వదులుగా ఉంచబడతాయి మరియు శరీరం పూర్తిగా రిలాక్స్డ్ భంగిమలో ఉంటుంది. నిద్రవెనుకు ముందు కొంతసేపు ధ్యానం చేయడం కూడా ప్రయోజనకరం. ఆహారం తిన్న తర్వాత కొంత సమయం వరకు మీరు వజ్రాసనం చేయవచ్చు, ఎందుకంటే కొన్నిసార్లు ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. మసాజ్ సహాయం చేస్తుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో అరికాళ్లకు మసాజ్ చేయండి. ఇది నిద్రలేమి సమస్య నుండి మీకు ఉపశమనం కలిగించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు మీ మానసిక స్థితిని పెంచుతుంది. నేను ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. Please subscribe my channel, like, share, comment. Thanks for watching.